ఈరోజు ఏపీ పాలిటిక్స్ను ఒకసారి చూసినట్లయితే ఒక మహా ఉద్యమానికి తెరతీసిన పరిస్థితి. కూటమి సర్కార్ వచ్చిన కొన్నాళ్ళకే ప్రజా వ్యతిరేకతను కూడగట్టుకుంటుందా, లేదా ప్రజల అంశాలను పక్కదారి పట్టించే విధంగా పరిపాలన చేస్తుందా అనే ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అనే కీలక అంశం తెరపైకి తెచ్చింది ప్రధాన ప్రతిపక్ష వైసీపీ పార్టీ. దాన్ని వైసీపీ అధినేత జగన్ ఈ అంశాన్ని కీలకంగా తీసుకున్నారు. ఈ అంశాన్ని తొలిసారిగా పెద్ద ప్రజా సమస్యగా ప్రజల ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి. దీనికి ఆయన చేసిన కసరత్తు కావచ్చు, ఆయన సేకరించిన సమాచారం కావచ్చు, ఆయన తీసుకున్న ఎత్తుగడ కావచ్చు, ఇవన్నీ కలిపి ప్రజలను ఏ మేరకు కదిలిస్తాయి, ప్రజలను ఏ మేరకు ఆలోచింపజేస్తాయి అనేది తాజాగా ఏపీ ప్రజల్లోనే కాదు, ఏపీ ప్రజలను, ఏపీ రాజకీయాలను చూస్తున్న యావత్ దేశం ఒక చర్చ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనబడతా ఉంది. ఏదేమైనప్పటికీ ఏపీలో అధికారం మార్పిడి జరిగిన తర్వాత జరుగుతున్నటువంటి పెద్ద ఉద్యమంగా సంతకాల సేకరణ, 1 కోటి సంతకాల సేకరణ అనే కార్యక్రమం వైసీపీ ప్రజా ఉద్యమంగా చేపట్టిన పరిస్థితిలో యావత్ దేశాన్నే ఈ పరిణామం, ఈ పోరాటం, ఈ ఉద్యమం తన వైపు తిప్పుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే ప్రజా శ్రేయస్సు కోసం పనిచేసే ఏ ప్రభుత్వం అయినా విద్యా వైద్య రంగాలపైనే ఆ ప్రభుత్వం మనుగడ కావచ్చు, ఆ ప్రభుత్వం యొక్క కీర్తి కావచ్చు ఆధారపడి ఉంటుంది. దాంట్లో ఒకటైన కీలక అంశం ఇప్పుడు వైద్య రంగం అనేది మనకు ఇప్పుడే కాదు, మొదటి నుంచి కూడా వస్తున్నటువంటి ఒక కీలకమైన అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఎవరిని కదిలించినా కూడా నాటి నుంచి నేటి వరకు, అలాగే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పరిపాలనా రంగ నిపుణులను అడిగినా కూడా ఇదే అంశాన్ని చెప్తుంటారు. ఏ నివేదికలో అయినా కూడా ప్రభుత్వం విద్యా వైద్య రంగాన్ని ప్రజలకు ఏ మేరకు అందుబాటులోకి తెస్తుందో అప్పుడే ఆ ప్రజల్లో ఆ ప్రభుత్వం చిరకాలం ఆదరణ పొందుతుంది అనే విషయం మనకు చరిత్రలో స్పష్టమైన విషయం. అయితే ఇప్పుడు ఆ అంశంలో కీలకమైనటువంటి వైద్య రంగం పట్ల కూటమి సర్కార్ వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది, విమర్శనాత్మకంగా మారింది. అదే అంశాన్ని వైసీపీ ఒక ప్రజా ఎజెండాగా, పోరాట ఎజెండాగా తీసుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వైసీపీ లెగసీ చూసుకున్నట్లయితే ఎవరైతే పెద్ద దిక్కుగా వైసీపీకి ఒక మార్గదర్శకులుగా తీసుకునేటటువంటి ఎవరైతే మహానేత ఉన్నారో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆయన ప్రవేశపెట్టినటువంటి, ఆయన వైద్య రంగంలో తీసుకొచ్చినటువంటి పెను మార్పులు అనేవి ప్రజల్లో చాలా నాటుకున్న అంశం, ప్రజల్లోకి వెళ్ళిన అంశం. దాంట్లో ఆరోగ్యశ్రీ అనేది చాలా కీలకమైంది. పేదవాడికి కూడా కార్పొరేట్ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చిన ఒక చరిత్రాత్మకమైన ఘట్టం అది చెప్పుకోవచ్చు. అయ్యే అంశాన్నే తర్వాత వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ఆర్ జగన్ అధికారంలోకి వచ్చాక కూడా అదే లెగసీని కొనసాగిస్తూ వచ్చారన్న ఒక కీర్తినైతే, ఒక పేరునైతే వైఎస్ జగన్ సంపాదించుకున్న పరిస్థితి. విద్యా వైద్య రంగాలను పటిష్టం చేసేందుకు ప్రాంతాలకు అతీతంగా మేధావులందరినీ విద్యా వైద్య రంగాన్ని పటిష్టం చేసే ఒక మహాయజ్ఞంలో భాగస్వాములను చేయడం జరిగింది. అందులో భాగంగానే తెలంగాణ ప్రముఖులుగా చెప్పుకునే ఓ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మేధావి కంచె ఐలే కావచ్చు, అలాగే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నరహరి కావచ్చు, ఇంకా ఇతర అధికారులు దేశవ్యాప్తంగా కూడా, ప్రపంచవ్యాప్తంగా కూడా నిపుణుల సలహాలు తీసుకోవడం, దేశవ్యాప్తంగా నిపుణులను తన పథక రూపకల్పనలో, పాలసీ మేకింగ్లో భాగస్వామ్యం చేయడంతో ఆయన మరొక వైఎస్ఆర్ తర్వాత ఆ స్థాయిలో ఆ రంగాన్ని పటిష్టం చేయడానికి చిత్తశుద్ధి చూపించిన నేతగా పేరు తెచ్చుకున్న పరిస్థితి. అదే అంశం ఇప్పుడు ప్రైవేటీకరణ జరుగుతుంది అనే నేపథ్యంలో దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం అనేది చాలా కీలకంగా మారిన పరిస్థితి. ఇది కూటమి సర్కార్ను కార్నర్ చేస్తుందా, కూటమి సర్కార్కు ప్రజల్లో ఉన్న అటువంటి ఒక హోప్ను కావచ్చు, ఒక విశ్వాసాన్ని ప్రశ్నించే విధంగా మారిన పరిస్థితి. మొత్తం మీద రేపు వైఎస్ఆర్ జగన్ ఇచ్చిన పిలుపు మేరకు 1 కోటికి పైగా సంతకాల సేకరణ జరిగింది. అవన్నీ తాడేపల్లిగూడెం ప్రధాన కార్యాలయానికి చేరాయి. అక్కడి నుంచి గవర్నర్ లోక్ భవన్కు రేపు పంపించే సన్నాహాలు అయితే ముమ్మరంగా జరిగాయి. రేపు ఉదయం 10 గంటలకు జెండా ఊపి వాహనాల ద్వారా వాటిని లోక్ భవన్ పంపించడం జరుగుతుంది. ఆ తర్వాత
అక్కడ ముఖ్య నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, వివిధ స్థాయి కీలకమైన నేతలతో సమావేశం కానున్నారు వైఎస్ఆర్ జగన్. ఈ సమావేశం కావడం కూడా ఒక కీలకమైన అంశంగా ఘట్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సంతకాల సేకరణ విషయంలో ప్రజల నుంచి ఎలాంటి స్పందన వచ్చింది, ప్రజలు ఏమనుకుంటున్నారు ఈ సంతకాల సేకరణ సమయంలో, ఈ అంశం ఈ ఎజెండా పైన అనే అంశాన్ని వారి ద్వారా సేకరించే అంటే గ్రహించే అవకాశం ఉంటుంది. ఈ సారాంశాన్ని గవర్నర్ భేటీలో గవర్నర్కు అందజేయనున్నారు. గవర్నర్తో ఆ విషయాన్ని పంచుకోనున్నారు. సాయంత్రం 4 గంటలకు ఆయన తన అధికార నివాసం నుంచి, తన పార్టీ కార్యాలయం నుంచి కావచ్చు, అధికార నివాసం నుంచి కావచ్చు, ఆయన లోక్ భవన్కు చేరుకుంటారు. గవర్నర్ కలుస్తారు. గవర్నర్ను కలిసి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశం ఉందో ఈ అంశంలో ప్రభుత్వం యొక్క తప్పిదాలను ఎండగడుతూ ప్రభుత్వ తప్పిదాలను గవర్నర్ దృష్టికి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ మొత్తం ఎపిసోడ్లో కేవలం సంతకాలుగానే వాటిని చూడలేం మనం. సంతకాలతో పాటు ప్రజల అభిప్రాయాలు అని కూడా చెప్పుకోవచ్చు. సంతకాల రూపంలో ప్రజల అభిప్రాయాలు సేకరించడం అంటే అది ఒక కీలక అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఈ అంశాన్ని గవర్నర్కు వివరించే అవకాశం ఉంది. కాబట్టి మొత్తం మీద ఏదైతే కూటమి సర్కార్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ చేపడుతున్న భారీ నిరసన కార్యక్రమంలో మహా ఉద్యమ రూపంగా తీసుకున్నటువంటి అంశం అయితే ఇది. ఈ అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి చేపట్టినటువంటి సంతకాల సేకరణకు ప్రజల నుంచి వచ్చిన స్పందన కావచ్చు, ఆ స్పందనను సంతకాల రూపంలో గవర్నర్కు తెలియజేయడం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలను, ఆ రాష్ట్ర ప్రజలనే కాదు, ఏపీ ప్రజలనే కాదు, యావత్ దేశ ప్రజల్ని ఆలోచింపజేస్తున్న అంశంగా మనమైతే గమనించవచ్చు. ఈ అంశంతో కూటమి ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, కూటమి సర్కార్లో కూటమి భాగస్వామ్య పార్టీలు ఈ అంశాన్ని ఎట్లా చూస్తాయి, సంతకాల సేకరణ ఉద్యమం కావచ్చు, ప్రైవేటీకరణ వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమం కావచ్చు, ఆ పార్టీలో ఎలాంటి ప్రభావం చూపిస్తాయనేది రానున్న రోజుల్లో స్పష్టమయ్యే అవకాశం ఉంది. కాకపోతే ఇప్పటికే ఈ అంశం పట్ల సిపిఐ మద్దతుగా నిలబడడం, సిపిఐ మద్దతు ప్రకటించడం అండగా కావచ్చు, ఒక ఊతంగా కూడా ఒక బలం చేకూరిందన్న అంశం అయితే ఒక స్పష్టమవుతుంది. ఎప్పుడైనా వామపక్షాలు ప్రజల ఎజెండాను ఎప్పుడైనా ఉద్యమ రూపంలో ప్రజల వైపు అధికారంలోకి రావడానికి దూరంగా ఉన్నప్పటికీ, అధికార రాజకీయాల్లో వెనుకబడినప్పటికీ, ప్రజా అంశాలపైన పోరాటం చేయడంలో మాత్రం వామపక్షాలు ముందుంటాయి. అందులో మరొకసారి ఆ వామపక్షాల ఉద్యమ స్ఫూర్తిని సిపిఐ ప్రదర్శించినట్లు మనం చెప్పుకోవచ్చు. సిపిఐ కార్యదర్శి ఈశ్వరయ్య ఇప్పటికే మద్దతు ప్రకటించడం జరిగింది. గతం నుంచి కొంతకాలంగా వైఎస్ జగన్ అండగా, వైఎస్ జగన్ బాటలోకి వామపక్షాలు రానున్నాయి అని వస్తున్న వార్తలకు ఏపీ సిపిఐ కార్యదర్శి ఈశ్వరయ్య ప్రకటన అనేది ఒక బలాన్ని చేకూరుస్తుంది. ఇక ముందు ముందు ఇతర వామపక్షాలు కూడా వైఎస్ఆర్సీపీ చేపట్టే ఉద్యమాల్లో, ప్రజా ఉద్యమాల్లో భాగస్వామ్యం అవుతాయి అనే ఒక చర్చ అయితే జరుగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటికే సిపిఐ తీసుకున్న అడుగు ఏ మేరకు ముందు అక్కడి రాజకీయ ముఖ చిత్రాన్ని ఎలా ప్రభావితం చేస్తాయని మాత్రం రానున్న రోజుల్లో స్పష్టమయ్యే అవకాశం ఉంది.